ఫ్రెండ్స్, నేను నేపాల్లో కాఠ్మండు డిస్టిక్లో ఉన్నా, కాఠ్మండు రాజధానిలో ఉన్నా. మన త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అనమాట పశుపతినాథ్ టెంపుల్. కాలినడకన వచ్చేయచ్చు, చూసుకుంటూ ఆటోమేటిక్గా వచ్చేయచ్చు, మనం సింపుల్గా వచ్చేయచ్చు ఆడుతూ పాడుతూ. పశుపతినాథ్ టెంపుల్లో ఉన్నా ఇప్పుడు నేను. ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఇక్కడ ఏమేమి చేస్తున్నారు, ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ పొజిషన్ ఏంటి, ఈ పశుపతినాథ్ టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా 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 బాగుంటుంది. మిస్ అవ్వకండి, ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మొత్తం మీకు విజిట్ చేస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూపెట్టినా పోదామా, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్లో మనుషుల్ని తగలబెడుతున్నారు, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనుషుల్ని తగలబెడుతున్నారు, చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇంకో 3, 1, 2, 3 దాదాపు 5, 6 తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి అవతల వరకు. కాశీలో శవాల్ని తగలబెట్టినట్టుగా ఇక్కడికి తగలబెడుతున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ తగలబెడుతున్నారుగా, ఇలాగే లైన్గా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మీకు ఇదిగో వచ్చేసింది, ఇక్కడ దగ్గరకు వచ్చేసిందా? ఇక్కడ ఒకటి స్నానం చేపిస్తున్నారు, స్నానం చేపించేశారు. అక్కడ ఒక అతన్ని పడుకోబెట్టారు, కట్టెలు మొత్తం పెరిచి. లోపల మాత్రం ఒక తెల్లగుడ్డ కనిపిస్తుందా ఫ్రెండ్స్? అక్కడ ఒకటి ఉందా? ఇదిగో రెండోది. ఇక్కడ ఒక అతన్ని పడుకోబెట్టారు, అక్కడ జనాలు గుంపులుగా ఉన్నారా ఫ్రెండ్స్? తర్వాత యువతలు కూడా ఉన్నారు, చూడండి ఫ్రెండ్స్. వరుసగా లైన్లో కట్టారనమాట ఫ్రెండ్స్ శవాలు. బాగుమతి నది అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ బాగుమతి నది కనబడితే బాగుమతి నది, ఈ బాగుమతి నది దగ్గరనే ఈ శవాల్ని తగలబెడుతున్నారు. ఈ ఒక బ్రదర్ నడుతుంటే ఆయన భాష అర్థం కావట్లే, మల్లయ్య అంటున్నాడు, అర్థం కాలే ఫ్రెండ్స్. ఈ బాగుమతి నది దగ్గరనే వీళ్ళకి ఇక్కడ స్నానం చేయించి కట్టెల మీద పడుకోబెట్టి తగలబెడతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఖాళీ బూడిదైపోయిన తర్వాత ఆ బూడిదని మొత్తం అదే నదిలో కలిపేస్తారు ఫ్రెండ్స్, మొత్తం అలాగే తోసేస్తారు. ఇప్పుడు మనం మార్కెట్లో కానీ, కూరగాయల మార్కెట్ కానీ, వడ్ల మార్కెట్ కానీ, ఆ చెత్త కుప్పలు ఉంటే ఇలా ఎలా అడ్డగలో తోసేస్తామని అట్లా ఇంకా మనమైనా కొంచెం మొత్తం కుప్పలు చేసి మంచిగా గంపలెత్తి చెత్త గుండ్లో పోస్తాం. అలా కాదు ఫ్రెండ్స్, ఇక్కడైతే అక్కడ ఇప్పుడు అక్కడ కాలుతున్నాయా, శవాలు కాలుతున్నాయా? ఇంకా ఇక్కడ రెడీ చేశారు చూడండి. 1, 2, 3, 4 మళ్ళీ అవతల ఒకటి 5 రెడీ చేశారు. మళ్ళీ స్పాట్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ కాలిపోగానే ఈ శవాలు కాలిపోగానే బూడిదవగానే అలాగే లోపల తోసేస్తారు ఫ్రెండ్స్. ఆ బూడిద అలాగే ఆ నదిలో. ఈ నది పేరు వచ్చేసి బాగుమతి నది ఫ్రెండ్స్. ఇదిగో అసలైన టెంపుల్ ఫ్రెండ్స్, పశుపతినాథ్ శివయ్య టెంపుల్. ఇదే ఫ్రెండ్స్, కనబడుతుంది కదా, ఇది అసలు టెంపుల్ ఫ్రెండ్స్. పొద్దున 4ంటికి తెరుస్తారు ఫ్రెండ్స్ గుడి, 12 వరకు దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ 12 తర్వాత క్లోజ్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం 5ంటికి అయితే గేట్లు అయితే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్, దర్శనానికి వెళ్ళొచ్చు 5ంటికి. అప్పటిదాకా అయితే నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మొత్తం పశుపతినాథ్ ఈ సరౌండింగు, ఈ ప్రదేశము, ఈ ఏరియా మొత్తం, ఈ ప్రాంగణం మొత్తం పశుపతినాథ్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చచ్చిన వాళ్ళందరికీ ఇక్కడనే తీసుకొచ్చి తగలబెడుతున్నారు ఫ్రెండ్స్. అది గిట్ట అదృష్టమే, వాళ్ళ అదృష్టం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే ఈ దేవస్థానంలో స్వామివారి సన్నిధానంలో, అది కూడా మళ్ళీ ఇక్కడ నేపాల్లో పశుపతినాథులు ఇక్కడ తగలబెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే కాశీలో కూడా మళ్ళీ, కాశీలో శివయ్య దగ్గర అక్కడ మళ్ళీ అక్కడికి తగలబెడుతున్నారంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే, వీళ్ళు ఏ దృశ్యం చేసుకుంటే ఈ స్వామివారి సన్నిధానంలో వీళ్ళకు ఇక్కడ కాల్చే అదృష్టం కలగాలి. వీళ్ళ శరీరాలు ఇక్కడ బూడిదయ్యి మళ్ళీ ఇక్కడ బాగుమతి తల్లి నదిలో వాళ్ళ బూడిదే, వాళ్ళ అస్థికలు మొత్తం ఏ గిత్తత కూడా లేకుండా దీంట్లోనే కలిపేస్తున్నారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే అదృష్టం కలగాలి ఫ్రెండ్స్, అంతే కదా, అదృష్టం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు గిట్ట ఇంకా చాలా పుణ్యాత్మలే. ఇక దూరం నుంచి రావాలంటే, ఇండియా నుంచి చాలా దూరం నుంచి, చాలా దూరం నుంచి రావాలంటే చాలా కష్టం.
డబ్బులే ఉందిలే, డబ్బులు అంటే ఖర్చు పెట్టు సంపాదించుకోవచ్చు డబ్బులే కానీ, మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు డబ్బులే కానీ అదృష్టం ఉండాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఎలా తగలబెడుతున్నారు మనుషులను. అయితే అదృష్టం ఉండాలి. చచ్చి స్వామివారి సన్నిధానంలో ఆయన జన్మించిన స్థలంలో, అది కూడా పశుపతినాథ్ ఆయన ప్రదేశం, ఆయన జన్మస్థలం ఇది. ఇక్కడ మళ్ళీ పక్కనే భాగమతి నది తల్లి, ఆ తల్లి వడిలోనే మళ్ళీ ఆ తల్లి కూడా కల్పిస్తుంది వీళ్ళ శరీరాన్ని. పాపాలు చేసిన పుణ్యాలు చేసేది కాలం కాలేదు. పుణ్యాత్ములు లేరు, నేను చెప్పట్లేదు. ఎక్కడో ఒక చోట లక్షల్లో ఒక 5-10 మంది ఉండొచ్చు మేబీ, అంతే అనుకుంటా. ఇది ఏం చేస్తూ అదృష్టం ఉండాలి ఇక్కడ ఆ తల్లి భాగమతి నది తల్లి వడిలో కలిసిపోవడానికి. ప్లస్ ఇంకోటి ఏంటి, పశుపతినాథ్ ఆ స్వామివారి సన్నిధిలో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ శరీరాన్ని చచ్చిపోయిన తర్వాత ఆ శరీరాన్ని స్నానం చేపించి, నీట్గా స్నానం చేపించి, మళ్ళీ అక్కడ కట్టెలు పేర్చి మంచిగా గడ్డి పేర్చి ఆ గడ్డి మీద పడగబెట్టి తగలబెట్టి ఆ బూడిద మొత్తం కాలిన తర్వాత ఆ అస్థికలు మొత్తం మళ్ళీ గిత్తది కూడా లేకుండా మళ్ళీ మొత్తం ఆ భాగమతి నది తల్లి కడుపులో కలిపేయడం. అంతే కదా, పుట్టేది ఒకేసారి పోయేది ఒకేసారి. పుట్టేది తల్లి కడుపు నుంచే, పోయేది తల్లి కడుపులోకే. నీతుల్ని చెప్పనిగా చెప్పిన వేస్టేజ్ దండ ఎందుకు ఏమో చెప్పడం కూడా మంచిదే. ఎవరికైనా ఎవరో లక్షల్లో ఒకళ్ళకైనా మార్పు రాకపోతుందా, లక్షల్లో ఒకళ్ళైనా మారకపోతారా, లక్షల్లో ఒకళ్ళైనా ఆలోచించకపోతారా అనేది ఒక బాధ. నీతిగా బతకాలి ఫ్రెండ్స్, అంతే నేను చెప్పేది అంతే. మీరు అనొచ్చు, మీరు అనుకోవచ్చు ఈడేంద్ర బాబు నీతులు చెప్తున్నాడు, వీడింత నీతిగా నడుస్తాడా, వీడింత నీతిమంతుడా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ నేను ఈ పశుపతినాథ్ స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు ఇప్పటిదాకా పాపం చేయడం అయితే తెలియదు. నేను తెలిసి కూడా తప్పు చేయలే, తెలియక కూడా తప్పు చేయలే. నేను కొన్ని వేల మందికి సహాయాలు చేసిన, కొన్ని వేల మందికి దాన ధర్మాలు చేసిన. ఇప్పటి వరకు కూడా నేను దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. కాకపోతే నా సర్కిల్లో నా సర్కిల్ కూడా చాలామంది ఉన్నారు. సత్యం పలికింది చూశారా, శంఖం మోగింది, ధర్మో రక్షతి రక్షిత మోగింది, శంఖం మోగింది, శంకర భేరి ఉస్కా. నేను ఇప్పటిదాకా ఎవరికి మోసం చేయాలా, ఎవరిది రూపాయి తినలా. మీరు నమ్ముతారు నమ్మరు. ఇప్పటికీ నా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్ పెట్టా, భీమా బిందాస్ అని ఒకటి పెట్టా. అది తుస్ అయిపోయింది, నాన్న కష్టాలు పడ్డా 2 సంవత్సరాలు. అది క్లిక్ అవ్వాలా. మళ్ళీ ఇప్పుడు ఇది నడిచే నా కొత్త ఛానల్ ప్రయాణికుడు తెలుగు ట్రావెలర్. ఇది ఛానల్ పేరండి ప్రయాణికుడు తెలుగు ట్రావెలర్. ఇప్పుడు నేను దాదాపు ఈ ఛానల్ పెట్టేసి నెల దాటింది అనుకుంటా. వచ్చేసింది సబ్స్క్రైబర్ వచ్చేసి 33 ఉంది. ఆ వ్యూస్ వచ్చేసి 20 దాకా బాగానే వచ్చింది. మళ్ళీ తగ్గిస్తున్నది నాకు అర్థం కావట్లేదు. కానీ నేను స్వామివారి సన్నిధిలో ఉండి చెప్తున్నాను ఫ్రెండ్స్. పశుపతినాథ్ శివయ్య ఆ జన్మస్థానంలో నిలబడి చెప్తున్నా. నేను ఇప్పటిదాకా ఎవరికి మోసం చేయలే, 1 రూపాయి తినలే. నా డబ్బులు చాలా పోయినాయి, చాలా మంది పెట్టా, తెలిసి కూడా పెట్టా, తెలియ కూడా పెట్టా. ఇప్పటిదాకా పెడుతూనే ఉన్నా. నేను ఇప్పుడు నేపాల్ కంట్రీకి వచ్చాను, ఎవరు అడిగినా కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. నాకు అక్కడ ఉన్నాయా లేవని చూడను, ఆలోచించను. తర్వాత సమస్యది దేవుడు ఇస్తాడు, పైవాడు నాకు ఇస్తాడు, ఏదో ఒక రూపంగా నాకు వస్తూనే ఉంటాయి. ఇప్పటిదాకా నా డబ్బులతో నేను తిరుగుతున్నా, నా సొంత డబ్బులతో తిరుగుతున్నా. ఒకసారి ప్రయాణికుడు తెలుగు ట్రావెలర్ మీరు సెర్చ్ చేసి చూడండి. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారు, ఎలిజిబుల్ అయిందా లేదా మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నాకు ఇప్పటికి కొన్ని వేల మందికి సాయం చేశా, కొన్ని వేల మంది పెట్టా. నేను ఇదే పొజిషన్లో ఉన్నా. ఇది స్వామివారి సాక్షి చెప్తాను. ఇప్పటిదాకా నేను ఎవరికి మోసం చేయలే, ఒక్కళ్ళు రూపాయి కొడుతున్నా నేను. ఇది మీరు నమ్ముతారా నమ్మరా, దేవుని కంటే ఎక్కువైతే కాదు మనుషులు. ఓకేనా ఫ్రెండ్స్ ఎంతవరకు అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నా. చూశారుగా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే పశుపతినాథ్ త్రిభువన్ ఎయిర్పోర్టు, నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ పక్కనే ఫ్రెండ్స్ నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. 10 మందికి పంపించండి. వాళ్లకు జీవితం అంటే ఏంటో తెలిసి వస్తుంది ఫ్రెండ్స్. తప్పు చేసే వాళ్ళకు కూడా జీవితం అంటే ఏంటి, బతుకుతారు అంటే ఏంటి, అరే మనిషి బతుకున్నప్పుడు ఇలా ఉంటామా, చచ్చిన తర్వాత ఇద్దాం మన బతుకనేది కూడా చాలా మందికి అర్థమైంది ఫ్రెండ్స్. చాలా మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే బాయ్, థ్యాంక్ యూ.